ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? యేసుతో ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి మోసుకొని వచ్చింది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని దీవించబడాలి అని మేము కోరుకుంటున్నాం. మరి ఈ వాక్యాన్ని వినటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండి కొద్ది నిమిషాలు వినండి. దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవుని మాటలు వినకనే ప్రజలు చెడిపోయి నరకంలో పడిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ప్రేమించి మన యొద్దకు వాక్యాన్ని తెచ్చి ఉండగా ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? వినండి కొద్ది నిమిషాలు. కీర్తన గ్రంథం 15వ కీర్తనలో ఈ 1-2 చరణాలు చదువుతున్నాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. విన్నారు కదూ? దేవుడు ఇక్కడ 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరలోకంలో ఎవరుంటారు? జాగ్రత్తగా గమనించాలి. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించేవారు ఎవరు? దానికి జవాబు దేవుడే చెబుతున్నాడు. ప్రశ్నకు జవాబు దేవుడే చెబుతున్నాడు. కనుక దేవుడు వేసే ప్రశ్నకు మనుషులు ఎవరు జవాబు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది సరైన జవాబులు కావు. ప్రశ్న వేసిన దేవుడే సరైన జవాబు చెప్పగలడు. ఇక్కడ మొదటి చరణములో పరలోకములో నివసించేవాడెవడు? ఎలాంటి వారు పరలోకంలో నివసిస్తారు? దేవుని సన్నిధిలో ఎవరు నిలుస్తారు అనే ప్రశ్నకు దేవుడే జవాబు చెబుతున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఎలాంటి ప్రవర్తన కావాలి? యథార్థమైన ప్రవర్తన. చెడ్డ ప్రవర్తన కాదు, చెడిపోయిన బ్రతుకు కాదు, యథార్థమైన ప్రవర్తన. దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా చేశాడు, కానీ మనుష్యులే చెడిపోయారు. యథార్థత కలిగి ఉండాల్సిన మనుషులు పాపానికి చెడుగునకు హృదయాల్లో చోటు ఇచ్చి చెడిపోయారు. తమ మార్గములు చెరిపివేసుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు. అందుకే ఎవరు ప్రభుతో ఉంటారంటే, మోక్షములో పరలోకంలో ఎవరు ఉంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, నీ ఇష్టానుసారంగా బ్రతికితే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకంలో ఉండలేవు, పోయి నరకంలో పడిపోతాం. పరలోకములో ఉండగోరితే యథార్థమైన హృదయం కావాలి అని దేవుడు అంటూ ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళింది, చెడ్డ ప్రవర్తన నిన్ను నరకాన్ని తీసుకుని వెళ్ళింది. యథార్థమైన ప్రవర్తన. దేవుని వెంబడించేవారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుడు చెప్పినట్లు చేసేవారు యథార్థంగా జీవించగలుగుతారు. ఇంకా ఏమంటాడు? నీతిని అనుసరించు. నీతిని అనుసరించాలి. అవినీతిలో కాదు, అక్రమ జీవితంలో కాదు. నీతిమంతుడైన దేవుణ్ణి అనుసరించేవారు నీతిగా బ్రతకగలుగుతారు. బైబిలు దేవుని నీతిని నేర్పే గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఇది మత ప్రచారం కాదు, ఇది మత మార్పిడి కాదు, మత బోధలు కావు. మనుషులను నీతి మార్గములో నడిపించే గ్రంథం, అవినీతి నుండి విడిపించే గ్రంథం, అక్రమ జీవితాల నుండి బాగు చేసే గ్రంథం. ఏమంటారు? అందుకే అలాంటి అమూల్యమైన వాక్కులు మీ వద్దకు వస్తూ ఉంటే మరి నిర్లక్ష్యం చేస్తే ఎలా? వినకపోతే ఎలా? త్రోచేస్తే ఎలా అని పరిశుద్ధాత్ముడు నిన్ను అడుగుతున్నాడు. ఇంకా ఏమంటాడు? హృదయపూర్వకముగా నిజం పలుకువాడే.
హృదయంలో ఒకటి పెట్టుకొని పెదవులతో ఒకటి మాట్లాడకూడదు. హృదయంలో ఏదో చెడుగు చేయాలని పెట్టుకొని పెదవులతో నీతి మాటలు పలకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాంగా, ఎన్నో మంచి మాటలు చెప్పి మనుషుల్ని నరకపాత్రులుగా చేస్తున్నారు, యాతన పెడుతూ ఉన్నారు, పాడు చేస్తూ ఉన్నారు, జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. హృదయంలో చెడుగు పెట్టుకొని పైకి పెదవులతో నీతి మాటలు మాట్లాడి మోసాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అవన్నీ మేము ఎవరిని చెప్పాల్సిన పని లేదు. అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు, చెవులారా వింటూ ఉన్నారు, అన్నీ చదువుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నీతిమంతులుగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ సందేశంలో దానికోసమే అనుదినము మీ వద్దకు వస్తూ ఉండగా జాగ్రత్తగా వినండి. దేవుని సత్యాన్ని తెలుసుకుని దీవింపబడాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.